హాయ్ ఫ్రెండ్స్, బృందావనానికి స్వాగతం. మహనీయ వ్యక్తి సర్వజ్ఞ జె నాయర్ అనే కళాకారుని గురించి ఈరోజు తెలుసుకుందాం. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ముగింపు సందర్భంగా జనవరి 28న ఈయన నాలెడ్జ్ సిటీ సత్వా హౌస్లో ప్రదర్శనను ఇచ్చారు. దీన్ని చూస్తూ ఆయన్ని గురించిన వివరాలు వినండి. సర్వజ్ఞ జె నాయర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాయ్ నివాసి. ఆయన తన BFA పెయింటింగ్ డిగ్రీని ఖైరాగఢ్లోని ఇందిరా కళా సంగీత విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్లో MBA చేస్తున్నారు. ఈ మహనీయ వ్యక్తి గురించి సర్వజ్ఞ జె నాయర్ కళాకృతులు చాలా వరకు నిమ్న జాతి వారైన దళితుల యొక్క దుర్భరమైన హేయమైన జీవితాల నేపథ్యం, వారి ఆత్మ న్యూన్యత గురించి, వారి తరతరాల పారిశుద్ధ్య పని గురించి ఉంటాయి. తన కళాకృతుల ద్వారా ఆయన సమాజంలోని సాంఘిక వ్యవస్థల గురించి, పాకీ పనివారి పారిశుద్ధ్య పనివారిని అణగదొక్కబడిన దుర్భర జీవితాల గురించిన తన ఆవేదన సమాజాన్ని ప్రశ్నించడం కనిపిస్తుంది. ఈ విషయాలను వీడియో తీసి ప్రదర్శించారు. ఇలా పనిలో ఉన్నప్పుడే వాళ్ళ ఆకలి బాధ ఎలా తీర్చుకుంటారో చూపించారు. ఈ కళాకారుడు సమాజంలో నేటికి ఉన్న కుల వ్యవస్థను, అణగద్రొక్కే తత్వాలను విమర్శించడం కనిపిస్తుంది. జుగుప్పాకరమైన మానవ వ్యర్థాలను శుభ్రపరచడం వంటి పనులను చేసేవారి పనివారి దయనీయమైన జీవితాల గురించిన వేదన కనిపిస్తుంది. తన ఈ కళా ప్రదర్శన సమాజంలో ఉన్న సామాజిక సవాళ్లను గుర్తిస్తుంది. మురుగు పారుదల వ్యవస్థను మనిషి స్వయంగా మురుగు కాలువలు, మురుగు కూడళ్లలో దిగి శుభ్రం చేసే వ్యక్తి యొక్క మహా ఔన్నత్యాన్ని దర్శింపచేస్తుంది. తన కళా ప్రదర్శనని మహత్తరమైన, పవిత్రమైన పారిశుద్ధ్య పని చేసే వారందరికీ అంకితం చేశారు. ఈ ప్రదర్శన చూశాక నాకు నా చిన్నతనంలో మా నాన్నగారు నేర్పిన గుణపాఠం గుర్తొచ్చింది. రోజు మా ఇంటికి నాన్నగారి ఆఫీస్ ఫైల్స్ పట్టుకెళ్ళడానికి పొద్దున్నే సబ్ స్టాఫ్ వచ్చేవాడు. మా పెద్దక్కని పెద్ద పాపగారు, చిన్నక్కని చిన్న పాపగారు అంటూ నన్ను పేరు పెట్టి పిలిచేవాడు. నేను ఆఫ్టర్ ఆల్ నువ్వు ప్యూనివి, నన్ను పేరుతో పిలుస్తావా అన్నాను. అప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈ మాట విన్న మా నాన్నగారు, నేను చదువుకోకుంటే అలా ప్యూన్నే అయ్యేవాడిని అని అతనికి సారీ చెప్పేదాకా నాతో మాట్లాడలేదు. ఈ విధంగా ఆ రోజుల్లోని వీళ్ళ విలువ తెలుసుకున్నాను నేను. పారిశుద్ధ్య కార్మికుల గురించి ఆయన ఆవేదన ఆయన మాటలలోనే విందాం రండి. They clean day-to-day basis. So they, from morning they go into the pits, from evening they get out from the pits. So they have, like, this place become a comfort zone from them. So they have created a comfort zone in their subconscious also, because we, the society, always push and identify them as a Dalit or a kind of caste issue, and kind of a, it's a very class society actually. So we degrade them into a very lower class. If he is a Dalit, we directly consider them as a very maybe a very chamar or a very Dalit community who's work for a sewage gutter साफ करने वाले लोग, टट्टी साफ करने वाले लोग. We denote them with very derogatory terms also. बाल्टी वाली, टट्टी साफ करने वाली, कचड़ा मजदूर. What is कचड़ा मजदूर? कचड़ा मजदूर क्या होता है? They have some respect also. So this whole performance was a struggle-based fight in their subconscious to get out from our identity which we have been created, that become a boundary for them to get out. It's not very easy. So it was a struggle. It was a comment on those people who are working as a scavengers. We have to inform them, we have to encourage them to get out of that identity also. Because if we don't do this, maybe government will
implement a good prohibition act or rehabilitation act, but that won't go into a ground level. This thing has been grounded in the subconscious of the people. We have to fight with that also. That was a concern, guys, which I have able to, you don't know, but it's my attempt to do and show this kind of thing. There's also a video by Sarvagya which you can take time to see. It's very మంచి ప్రదర్శనతో మంచి మెసేజ్నిచ్చిన సర్వజ్ఞ జె నాయర్ గారికి ఇలాంటి కళాకారుల్ని గుర్తింపునిచ్చి ప్రోత్సహిస్తున్న అంశు గారికి అభినందనలతో రుక్మిణి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బృందావనం మీ రుక్మిణి.